22204 దురంతో ఎక్స్ప్రెస్. దీనికి ఓన్లీ ఒకటే జనరల్ పెట్టించారండి, అది కూడా లాస్ట్ అనమాట. అది కూడా చిన్న పెట్టి లాంటిది అనమాట, చూడండి. ఓకే, కానీ ఈ బండి స్పెషాలిటీ ఏమిటంటే ఓన్లీ 2 స్టేషన్స్ ఆగుతుందండి. సికింద్రాబాద్ తర్వాత గుంటూరు తర్వాత విజయవాడ తర్వాత ఇంకెక్కడ ఆగకి, రాజమండ్రిలో కూడా ఈ ట్రైన్ ఆగదు. వైజాగ్ ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 8:15కి బయలుదేరుతుందండి సికింద్రాబాద్లో. అక్కడి నుంచి మార్నింగ్ 6:30 కల్లా వైజాగ్ చేరుకుంటుంది. అంటే ఓన్లీ 10 అవర్స్ అనమాట. నిజంగా ఒక చాలా స్పీడ్ అనమాట. చాలా అంటే చాలా స్పీడ్గా మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుంది చూస్తారా, అంత స్పీడ్ ప్రయాణిస్తుంది అనమాట. ఇది కూడాను మొత్తం ఏసీలే. అంటే జనరల్కి స్కోప్ లేకుండా ఇచ్చారు, కానీ మరి ఎందుకు ఆలోచించారో తెలియదు. అయితే లాస్ట్లో అయితే ఒక పెట్టి ఇచ్చారు. పాప అది ఎక్కిన వాళ్ళు అయితే ఎంత ఆనందపడతారో తెలుసా, ఎందుకంటే చాలా బుల్లకి ఎక్కువ. అంటే ఇప్పుడు దీనికి ఎందుకు ఇచ్చారంటే DL1 అండి. అంటే DL1 అంటే బాగా కొంచెం పెద్దవాళ్ళు ఎక్కొచ్చు అనమాట. పెద్దవాళ్ళు కొంచెం అవుటి వాళ్ళు లాంటి వాళ్ళు ఆ పెట్టి ఎక్కేందుకు ఆ ఒక్క పెట్టి కూడా ఇచ్చారు. అలాగే లేడీస్ కూడా ఎక్కడానికి సగం ఇచ్చారనమాట. దాన్ని జాతిగా ఉపయోగించుకోవాలి. ఎవరన్నా కొంచెం ఖాళీ ఉంటే జనరల్ వాళ్ళు ఎక్కచ్చు, లేదంటే అది ఎక్కడానికి వెనకాల ఉన్న గార్డ్ అయితే ఒప్పుకోడు అనమాట. అలాగే B1, B2, B3, B5, B6 ఏసీ కోచ్లు, అలాగే A1, A2, H1, H2, H1 అంటే బాగా క్లాస్ అనమాట. అదే నార్మల్ ఏసీ 2000 ఉంటే అది మినిమం 5000 వరకు టికెట్ అయితే వసూలు చేస్తారు. ఎందుకంటే అది కూర్చుని వెళ్ళడానికి చాలా మన ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది చూసారా, అలా ఒక రూమ్ ఇస్తారనమాట మన ఏసీ కోచ్స్లో. అందువల్ల అది ఎక్కువ కాస్ట్ వసూలు చేస్తారు. కానీ జర్నీ అనేది అస్సలు తెలియదు, ఫ్లైట్లో వెళ్తున్నట్టే ఉంటుంది. అసలు బండి కూడా పోగటం అనేది ఉండదన్నమాట. అంత క్లాస్ బండి ఇది. నేను ప్రయాణం చేశాను, మీరు కూడా ప్రయాణం చేయండి. మన హౌ ఈజ్ మై ట్రైన్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగో పెట్టి అయితే లాస్ట్ పెట్టి, అదిగో గార్డు కూడా ఆ పెట్టికే ఉందన్నమాట. లగేజ్ పెట్టి అన్నీ ఉంటవి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ, హ్యాపీ దురంతో.